హలో మై డియర్ ఫ్రెండ్స్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక నెక్స్ట్ లెటర్ ప్రొనౌన్సియేషన్లో మనం ఈరోజు మళ్ళీ క్లాస్లో మీట్ అయ్యాము. ప్రొనౌన్సియేషన్ లెటర్ జీ. లాస్ట్ క్లాస్లో లెటర్ ఎఫ్ చూసాం మనం. ఓకే ఫ్రెండ్స్, ప్రొనౌన్సియేషన్ మన అందరి లైఫ్లోనూ ఇంగ్లీష్ మాట్లాడటానికి చాలా ప్రధాన టూల్గా పనిచేస్తుంది. ప్రొనౌన్సియేషన్ తెలియకపోతే మనం ఏ వర్డ్స్ ఏ లాంగ్వేజ్ కూడా మనం కరెక్ట్గా పలకలేమండి. అందుకనే జెడ్ వరకు ప్రతి ఒక్క ప్రొనౌన్సియేషన్ చాలా ప్రిసైజ్ చేసి ఏది ఇంపార్టెంటో అది మీకు నేను చెప్తున్నాను అనమాట. సో క్లాస్ ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. లెటర్ జీ చాలా ఇంపార్టెంట్ అయిన లెటర్ మీ ప్రొనౌన్సియేషన్కి. రండి ఈరోజు మన క్లాస్కి వెళ్ళిపోదాం. ఓకే, సో లెటర్ జీ కూడా 4 విధాలుగా మనం ప్రొనౌన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎలా? ఫస్ట్ విధం చూడండి, ఫస్ట్ వే జీని జాగా పలుకుతాం. జీని జాగా పలుకుతాం. ఎప్పుడు పలుకుతాము? జీతో ఈ కానీ ఐ కానీ వై కానీ ఉంటే జీని జాలాగా పలుకుతాం ఫ్రెండ్స్. సాఫ్ట్ జీ అంటారు దాన్ని. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం చూడండి. జీతో ఈ వచ్చిందంటే మనం ఎలా అంటాం? జనరల్, జా, జనరల్ అంటున్నాం చూసారా? జా సౌండ్తో వస్తుంది, ఎందుకంటే జీ పక్కన ఈ ఉంది. చూడండి ఫ్రెండ్స్, జీన్, జీ, జా, జా, జీన్ వచ్చింది. నెక్స్ట్ జీనియస్, జీ, జీనియస్. జెంటిల్మ్యాన్, ఏజ్, జా, జ, జా. రేజ్, తర్వాత స్టేజ్. చూసారా ఫ్రెండ్స్, అన్ని జా సౌండ్తోనే వస్తుంది, ఎందుకంటే జీ పక్కన ఈ ఉంది కాబట్టి. నెక్స్ట్ జీ పక్కన ఐ ఉంటే కూడా మనము జా సౌండ్తో జీని పలుకుతాం ఫ్రెండ్స్. చూడండి, జిఐఎన్, గిన్ అనకూడదు, జిన్. జిఐఎన్ జా సౌండ్తో రావాలి, ఎందుకంటే జీ పక్కన ఐ ఉంది కాబట్టి జిన్ అది. నెక్స్ట్ ఫ్రెండ్స్ జిరాఫ్. ఫ్రెండ్స్ మనం దీన్ని నార్మల్గా జిరాఫీ అంటాము. జిరాఫీ కాదు ఫ్రెండ్స్, జిరాఫ్. ఈ సైలెంట్ ఫ్రెండ్స్. జీ, జా, జిరాఫ్. గిరాఫ్ అనకూడదు, జీ ఉంది కదా, జీ ఐ ఉంది కదా అని. జిరాఫ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ జాయంట్, జా, జాయంట్. జీ పక్కన ఐ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంజన్, రీజన్, రీజన్, జా, రీజన్. మ్యాజిక్, జా, మ్యాజిక్. లాజిక్. చూసారా ఫ్రెండ్స్? ఓకే, ఇప్పుడు జీ పక్కన ఐ ఉన్నది. నెక్స్ట్ ఫ్రెండ్స్ జీతో ఈను వచ్చి జీ పక్కన ఐ వస్తే, 2 జీలు వచ్చి ఒక జీకి ఈను ఒక జీకి ఐను వస్తే ఎలా పలుకుతాం చూడండి. దాన్ని కూడా మనము జా అనే పలుకుతాం. చూడండి ఫ్రెండ్స్, జింజర్. ఈ జీ పక్కన ఐ, ఈ జీ పక్కన ఈ ఉంది. జింజర్, 2 జా సౌండే వచ్చింది మనకి, జింజర్. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఈ ఐ అయిపోయింది, వై. జీ పక్కన వై ఉంటే జిమ్, జా, జిమ్, జా, జిమ్. చూసారా ఫ్రెండ్స్, జీ వై ఉంది కదా అని చెప్పి మనము వేరే రకంగా పలకట్ల, జిమ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ జివైఆర్ఓ. ఏమంటారు? జీవై, జైరో అంటాం మనం, కాదు గైరో, గా, జా కదా, జైరో, జైరో, జా, జైరో అంటాము. గైరో అనకూడదు, జీవై ఉంది కదా అని చెప్పి. నెక్స్ట్ ఎనర్జీ, జీ, జీ, ఎనర్జీ. నెక్స్ట్ ఫ్రెండ్స్ అపాలజీ, జీ, అపాలజీ. సో జీ పక్కన వై ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది వచ్చి జీ పక్కన ఈ కానీ ఐ కానీ వై కానీ ఉంటే జీ సౌండ్ని జాగా పలుకుతాం ఫ్రెండ్స్. ట్రై నౌ సెంటెన్స్ చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను చదువుతాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ద ప్రాడిజీ పక్కన వై ఉంది, జాగా పలకాలి. ప్రాడిజీ, ప్రాడిజీ. స్టడీడ్ బయాలజీ, ఎకాలజీ. జా, జీ, జీవై, గై అనకూడదు, జీ. బయాలజీ, ఎకాలజీ. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ విధానం ఫ్రెండ్స్. సెకండ్ విధానం చూడండి, జీని గాగా పలుకుతాం. గా, జిఏ, ఘా.
ఎప్పుడు పలుకుతాము? జీ పక్కన ఎల్ గాని ఆర్ గాని ఉంటే, ఎల్ అని ఆర్ని ఏమంటాం ఫ్రెండ్స్? మనం కాన్సోనెంట్స్ అంటాము కదా. కాన్సోనెంట్స్ లో ఎల్ గాని ఆర్ గాని జీ పక్కన ఉంటే మనము ఆ జీని ఘాగా పలుకుతాం ఫ్రెండ్స్. చూడండి, జీ పక్కన ఎల్ ఉంది, దీన్ని ఎలా అంటాము? జిఎల్ఏడి, గ్లాడ్, గ్లాడ్. గ్లాస్, గా అంటున్నాం కదా, గ్లాస్. గ్లో, గా, గ్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, జీ పక్కన ఆర్ ఉంది, గ్రీన్, గ్రీన్. గా వస్తుంది చూడండి, గా సౌండ్ తో బిగిన్ అవుతుంది. గ్రీన్. గ్రాస్, గ్రో ఫ్రెండ్స్. నెక్స్ట్, జీ చివర్లో ఉంటే, జీ అట్ ద ఎండ్ వచ్చినా కూడా మనము జీని గాగానే పలుకుతాం ఫ్రెండ్స్. అంటే ఒక వర్డ్కి జీ చివర్లో ఉన్నా కూడా దాన్ని మనము ఘా సౌండ్ గానే పలుకుతాం ఫ్రెండ్స్. చూడండి, డాగ్, గా కదా, డాగ్, గా. ఫాగ్, గా. ట్విగ్, గా. చూసారా, పిగ్, గా. ఓకే ఫ్రెండ్స్, జీ లాస్ట్ లో ఉన్నది ఫ్రెండ్స్. ఇది సెకండ్ విధానం. థర్డ్ విధానం ఫ్రెండ్స్, వర్డ్స్ ఎండింగ్ విత్ ఐఎన్జి. ఏదన్నా ఒక వర్డ్ ఐఎన్జితో ఎండ్ అయినా కానీ, ఏఎన్జితో ఎండ్ అయినా కానీ, లేకపోతే ఓఎన్జితో ఎండ్ అయినా కానీ, యుఎన్జితో ఎండ్ అయినా కానీ ఆ వర్డ్ని మనము జ్ఞా, జ్ఞాగా పలుకుతాం అనమాట. జిఎన్ఏ, జ్ఞా. ఎలా ఫ్రెండ్స్ చూడండి, ఐఎన్జితో ఎండ్ అయింది కదా, దీన్ని ఏమంటాం మనం? సింగింగ్, ంగా. చూసారా, సింగింగ్. రింగింగ్, ంగా, రింగింగ్, ంగా సౌండ్ వస్తుంది చూసారా మీరు చెప్పేటప్పుడు. బ్యాంగింగ్, ంగా, బ్యాంగింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐఎన్జితో ఓఎన్జితో అవని. సాంగ్, రింగ్, సంగ్, ంగా వచ్చింది చూసారా, అది ఫ్రెండ్స్. నెక్స్ట్, జీ పక్కన ఏ ఉంటే, జీ పక్కనే ఏ అనేది వోవెల్ ఉంటే మనం దాన్ని గై, గై అంటాం, గే అంటాం అనమాట. ఎట్లా? జిఏఎంఈ, గేమ్ అనము. గెయిమ్ ఐతో పలికి రావాలి. ఈ పక్కన ఐ ఉంటే గెయ్ అంటామా, అలా అనాలి ఫ్రెండ్స్ మనం దీన్ని. గెయిమ్, గెయివ్. యోగా, మెగా, మెగా, మెగా స్టోర్ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ట్రై నౌ సెంటెన్స్. గెవిన్, గెయివిన్ అనాలి. మనం ఫాస్ట్ గా చెప్పేటప్పుడు గెయ్ అనము, గెయ్ అనేస్తాం కదా, అందుకని. గెవిన్ గెయివ్ ద గెయిమ్ బ్యాక్ టు ద మెగా స్టోర్. ఓకే ఫ్రెండ్స్, ఇది థర్డ్ విధానం ఫ్రెండ్స్. లాస్ట్ విధానం, జీని ఎలా పలుకుతాం మనం? జీ పక్కన హెచ్ ఉంటే, జీ పక్కనే హెచ్ ఉంటే దాన్ని ఎఫ్ అని పలుకుతాం, అని పలుకుతాం. చూడండి, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా. ఈ దీంట్లో, ఈ వర్డ్ లో జీ పక్కన హెచ్ ఉందా, దీని ఏమంటాము? కాఫ్. ఫా సౌండ్ వస్తుందా? కాఫ్. రఫ్, టఫ్, ఇనఫ్, లాఫ్. చూసారా ఫ్రెండ్స్, జీ పక్కన హెచ్ ఉంటే ఎఫ్ గా పలుకుతాం. ఓకే, అదే జీహెచ్, అదే జీహెచ్ వర్డ్ కి ఎండింగ్ లో ఉంటే, అట్ ద ఎండ్ గా ఉంటే కంప్లీట్లీ ఆ జీహెచ్ అనేది సైలెంట్ గా ఉంటుంది అనమాట. మనం దాన్ని అసలు పలకము. హై, హెచ్ఐ, హై అనే అంటున్నాం. జీహెచ్ సైలెంట్. హై. సై, ఎస్ఐ జీహెచ్, జీహెచ్ సైలెంట్, సై. ఇక్కడ త్రూ, THROUGH, GH సైలెంట్, త్రూ. ఇక్కడ దో, THOUGH, THOUA పలుకుతున్నాం, GH సైలెంట్, దో. చూసారా, GH ఎండ్ లో ఉంటే GH కంప్లీట్లీ సైలెంట్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ట్రై నౌ సెంటెన్స్ చూడండి, నేను చదువుతాను. ఐ, జీ పక్కన హెచ్ ఉంది కదా, ఏమంటాం? ఐ మైట్, GH సైలెంట్ కదా, లాస్ట్ లో ఉన్నది. సో GH కంప్లీట్లీ సైలెంట్. ఐ మైట్ హ్యావ్ కాట్, GH సైలెంట్ అయిపోయింది, CAUT అన్నట్టుగానే పలుకుతున్నాం, కాట్. ద, మైట్, ఫ్లైట్, దో. దో చూసారా, GH లాస్ట్ లో ఉంది కాబట్టి GH సైలెంట్, దో. ఓకే ఫ్రెండ్స్,
నెక్స్ట్ హోంవర్క్ ఇస్తున్నాను ఫ్రెండ్స్. జీ చాలా ఈజీ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆల్సో ఫ్రెండ్స్. చూడండి హోంవర్క్ ఇస్తున్నాను. విచ్ వన్ హ్యాస్ ద జీ హార్డ్ సౌండ్? ఇక్కడ ఇచ్చిన లెటర్స్, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఏ దానికి ఏ జీ వచ్చి హార్డ్ సౌండ్, సాఫ్ట్ సౌండ్ అంటే ఏంటో, హార్డ్ సౌండ్ అంటే ఏంటో నేను నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను ఫ్రెండ్స్. వాయిస్లెస్ కాన్సనెంట్స్, ఏదైతే మనం ఈ వోకల్ కార్డ్స్ని స్ట్రెయిన్ చేయకుండా చెప్తామో అది సాఫ్ట్ సౌండ్. ఏదైతే ఇక్కడ నుంచి స్ట్రెస్ చేసి మనము పలుకుతామో అది హార్డ్ సౌండ్. వీటిల్లో ఈ 5 వర్డ్స్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ మీకు హోంవర్క్గా. వీటిల్లో ఏది హార్డ్ జీయో మీరు నాకు టైప్ చేసి పంపించండి కమెంట్ సెక్షన్లో. 5 వర్డ్స్ ఏంటంటే జింజర్, జింజర్, జనరల్, గైరో, జిమ్, గన్. ఓకే ఫ్రెండ్స్, ఇది హోంవర్క్ మీకు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లెటర్ ఏంటి మనకి? హెచ్. జీ తర్వాత హెచ్. హెచ్ లెటర్తో మళ్ళీ మనం అందరం ఒక క్లాస్లో కలుద్దాం. ఆ లోపు మీరు హోంవర్క్ మర్చిపోకుండా టైప్ చేసి పంపించండి ఫ్రెండ్స్. మళ్ళా మిమ్మల్ని నెక్స్ట్ క్లాస్లో కలుస్తాము. నేను మీ స్పోకెన్ ఇంగ్లీష్ ట్యూటర్ స్వప్నలత. Bye bye for today. Thank you.